ఎలా ఉన్నారు? బాగున్నాను. అండ్ నాకు ఈ జటాధర టైటిల్ విన్న దగ్గర నుంచి కోర్స్ ఇది రేపు రిలీజ్కి సంబంధించిన ఇంటర్వ్యూ కాబట్టి ఫస్ట్ నేను దాంతోనే ఓపెన్ చేస్తాను. జటాధర టైటిల్ ఈజ్ ఎ వెరీ గార్జియస్ టైటిల్ అండ్ దాంట్లో ఒక మైథాలజీ ఉంది, దాంట్లో ఒక మిత్ ఉన్నది. ఎందుకంటే శివుడు ఉన్నాడా లేదా అంటే ఉన్నవాడికి ఉన్నాడు, లేనివాడికి లేడు. ఇట్స్ అ పాయింట్ ఆఫ్ డిబేట్. బట్ హీఈస్ దేర్ అన్నది మళ్ళీ చాలామంది తాలూకు విశ్వాసం, నమ్మకం. రైట్? అలాంటి ఒక కథలో వెన్ యూ బికమ్ ద మెయిన్ పార్ట్, మెయిన్ లీడ్, ఆ స్టోరీని డ్రైవ్ చేయడం, ఆ స్టోరీని లీడ్ చేయడం, వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్, సుధీర్ బాబు? ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ అన్ యాక్టర్. ఏంటంటే ఇట్స్ లైక్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ బిలీవ్ లార్డ్ శివ. అంటే వాళ్ళందరూ శివుడిని ఇలా పూజించాలి, ఇలా చూడాలి. సో బేసికలీ శివుడిని నా ద్వారా చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది బేసికలీ. ఇంకో ద ఫిలిం ఒక పాయింట్లో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అంటే నేను అంటున్నాను, ఇందాక మీరు అంటున్నారు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరని. దిస్ ఫిల్మ్ ఎస్పెషలీ మీరు దేవుడిని నమ్మని నమ్మకపోని స్టిల్ యూ విల్ కనెక్ట్ బికాస్ వీ విల్ గివ్ యూ ఎక్స్ప్లెనేషన్ సచ్ అ వే విచ్ ఐ ఫీల్ త్రూ సైన్స్ ఆల్సో. సైన్స్లో చేస్తే సైన్స్ ఏం చెప్తుంది, టెంపుల్స్లో ఏం చెప్తారు థీరీస్. ఇన్ వాట్ వే బోత్ ఆర్ సేమ్. ఇన్ కేస్ యూ బిలీవ్ ఇన్ సైన్స్ అండ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దిస్ ఆల్సో. సో బికాస్ దేర్ ఆర్ వెరీ సిమిలారిటీస్, అక్కడ జరిగేది ఇక్కడ జరిగేది కూడా. సో వన్స్ యూ సీ ద ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ లైక్ వీఆర్ ట్రయింగ్ టు యూజ్ శివుడిని యూజ్ చేసి ఏదో ఒక సినిమా చేయాలని కాకుండా మనకు శివుడి గురించి చాలా చాలా కథలు వినుంటాం, చాలా పురాణాల్లో ఉన్నాయి రాసిన. ఎస్, ఆ పురాణాలు చెప్తూనే ఒక కొత్త ఫినామినాని క్రియేట్ చేసాం. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇప్పుడు కార్తికేయ 2లో కృష్ణుడి గురించి అనుపమ్ ఖేర్ గారు చెప్తూ ఉంటారు. మనకు తెలిసిన పురాణాల్లో కృష్ణుడి గురించి చెప్తూ కొత్త ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మీకు ఇలా కనిపించట్లేదా, ఇది కాదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొత్త ఫినామినా. సో బేసికలీ ఈ ఫిల్మ్లో కూడా మనకు తెలిసిన పురాణాల నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటాయి ఈ సినిమాలో. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్కి సొల్యూషన్ ఇస్తాం. సో ఇట్స్ నాట్ టేకింగ్ ఎ లిబర్టీ ఆఫ్ జస్ట్ ఒక శివుడిని చూపించేసి లాస్ట్లో ఒక టైటిల్లో ఎండ్లో శివుడిని చూపించేసి చేయడం కాకుండా, ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ సేయింగ్ ఎ వెరీ తెలిసిన స్టోరీస్ని ఒక సొల్యూషన్ ఫైండ్ చేసాం తెలిసిన స్టోరీతో. సో ఇట్ ఈస్ మోర్ లైక్ దాట్ వే. తెలిసిన శివుడు, తెలిసిన సుధీర్ బాబు, తెలియని కథ. యా, యూ కెన్ సే దట్. యా, తెలిసిన ఇంట్రెస్టింగ్ కథ, ఇంట్రెస్టింగ్ కొత్త కథ. అదే అంటే మనకి శివుడు అంటే మనకు ముందు కన్నప్ప గుర్తొస్తాడు, భక్త కన్నప్ప గుర్తొస్తాడు. శివుడు అంటే బేసిక్గా పురాణాలు, లేకపోతే శివ పురాణాలు, బసవ పురాణాలు ఎన్నో ఉన్నాయి. బట్ పబ్లిక్కి, మాసెస్కి, జనబాహుళ్యానికి తెలిసినది కన్నప్ప క్యారెక్టర్. అంటే ఇందులో భక్తి తత్వమా లేక భక్తుడా మీరు ఇందులో, లేకపోతే మీరు ఈ కథలో ఏ ఇమోషన్ని క్యారీ చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు సుధీర్ బాబు మీరు? అది యాక్చువల్లీ నేను భక్తుడినా కాదా మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. దట్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్ కూడా. ఎందుకంటే సినిమాలో ట్రైలర్లో మీరు చూస్తే కనుక ఐఎమ్ ఏ గోస్ట్ అంటే హూ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్. సో బేసికల్ దయాలు లేదు అని నమ్మే క్యారెక్టర్, కానీ పూజలు చేస్తూ ఉంటాడు. మీరు చూస్తుంటే కొన్ని పూజల షాట్లు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ పాయింట్. ఇప్పుడు మేము జనరల్గా ఏంటంటే ఒక దేవుడు ఉన్నారంటే దైవం ఉన్నట్టు, అంతే కదా. So basically wherever there is God, belief kada. Yeah, it's also belief. Wherever there is God, there is Ani. When I don't believe there is no ghost Ani, then how can I believe there is God? So that is the main conflict point. So the conflict is in your belief, not in the story. Story lo undi. How the story influences me thinking in such a way. నేను ఎందుకు అలా గోస్ట్ లేదు అని నమ్ముతున్నాను, ఎందుకు ఒక పాయింట్ తర్వాత దేవుడిని నమ్ముతున్నాను. సో ఆల్ దీస్ ఈజ్ అ ప్లేస్. స్టోరీలో మీకు తెలుస్తుంది నా క్యారెక్టరు స్టోరీలో నుంచి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, సిచ్యువేషన్స్లో నుంచి ఎలా నా క్యారెక్టర్ మారుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో నేను వెళ్ళాల్సి వస్తుంది.
సో ఇట్ విల్ బీ సంథింగ్ ఆన్ దోస్ లైన్స్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ నా క్యారెక్టర్ శివుడు అనే కాదు, దే ఆర్ మల్టీ లేయర్స్. ఇప్పుడు లంక బిందులు, గుప్త నిధులు మనం విని ఉంటాం. అంటే పురాణాల్లో మనకి బ్యాంకులు లేని టైంలో ధనాన్ని ఎక్కడ దాచుకోవాలో జనాలు తెలిసేది కాదు. సో భూమిని మొత్తం తవ్వి ధనాన్ని దానిలో పెట్టి అలా చేస్తే ప్రొటెక్ట్ అనుకునేవాళ్ళు. కానీ అప్పుడు ఇంకా డెకాయిట్లు, ఈ దొంగతనాలు ఇలా కంటిన్యూ అవుతూ ఉండేవి. సో అప్పుడు ఈ పిశాచ బంధనాలు, నాగబంధనాలు, ఈ తాంత్రిక పూజల వల్ల అన్నీ పర్ఫామ్ చేసి దానికి బంధనం క్రియేట్ చేసేవాళ్ళు. సో ఇంకా బెటర్గా ప్రొటెక్టెడ్ అవుతుంది. సో ఇట్లా రకరకాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.